ఒక ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మహిళలు ఫ్రీ బస్సు పథకంలో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టేసి ఫ్రీ బస్సు పథకానికి చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేయబోయేది 5 సంవత్సరాలకు సంబంధించి 8,000 కోట్ల రూపాయలే. అదే వైఎస్ఆర్ చేయుత ద్వారా మహిళలకు జగన్ 5 ఏళ్లలో 19,000 కోట్లు ఖర్చు చేశాడు అని చెప్పారండి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 27,000 కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు అని చెప్పారు. జగన్ అదనంగా మహిళల పేరు మీద 1,00,000 కోట్ల ఇండ్ల పథకానికి ఖర్చు పెట్టబోతున్నారంట జగనన్న కాలనీతో. ఆ కాలనీలు ఎన్ని పూర్తయినాయో ఏమో తెలియదు. ఇప్పుడు ఈ 3 పథకాలు లేవు, కేవలం 8,000 కోట్ల రూపాయలతోనే 1,64,000 కోట్లు ఎక్కడా దీని మీద ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తాను. దీని మీద ప్రజలు వివరణ ఏంటంటే, ఒకవేళ నీ హయాంలో ఉచిత బస్సు పథకం పెట్టినా ఆ రోడ్లు బాగలేని కారణంగా మొత్తం ఆర్టీసీని బూడిదపాలు చేయాల్సిందే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కామెంట్ చేస్తున్నారండి. వైఎస్ఆర్ చేయూత మహిళలకు జగన్ 5 ఏళ్లలో 15,000 కోట్లు, వైఎస్ఆర్ ఆసరా ద్వారా 27,000 కోట్లు, ఇవన్నీ సరే నువ్వు చేసిన 1,000 కోట్ల స్కామ్ ఏంది? నీ అనునాయులు అంటే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, భూరెడ్డి వీళ్ళందరూ చేసింది 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఉండే స్కాము. మాకు ఇచ్చిన 27,000 కోట్ల రూపాయలు ఏమటుకు వస్తుంది? మాకు చంద్రబాబు నాయుడు చేసిన ఈ కొద్దిపాటికే హ్యాపీగా ఉంది నాయన. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా స్కామ్ చేశారా? ప్రజల సొమ్ము తిన్నారా? లేదు కదా. అదే మాకు హ్యాపీ. నువ్వు చేసిన స్కాములు, నువ్వు చేసిన కథకి ఇప్పుడు ఈడీ, బూడీ, సిఐబి వీళ్ళందరూ మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టుకొని ఎంక్వైరీలు చేస్తున్నారు. అది కూడా మళ్ళీ అతనికి ఖర్చు నీకు అని చెప్పేసి ఇద్దావు చేస్తున్నారండి. మొత్తం మీద ఏమైనా జగన్మోహన్ రెడ్డి పాలనలో కన్నా చంద్రబాబు నాయుడు పాలన మిన్న అంటున్నారు మహిళలు. మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.